నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లో దాని కథ. నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకకు సమీపంలో గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దీని దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. పురాణ కథ: పూర్వం దారుకావనము అనే అడవిలో దారుక అనే రాక్షసి తన భర్త దారుకుడితో కలిసి నివసించేది. దారుక శివుడి నుండి వరాలు పొంది తన అభేద్యమైన అడవితో సహా ఎక్కడికైనా వెళ్లే శక్తిని పొందింది. ఈ శక్తితో ఆమె భర్త దారుకుడితో కలిసి అడవిలో నివసించే ప్రజలను మరియు ఆ మార్గంలో ప్రయాణించే భక్తులను హింసించడం మొదలుపెట్టింది. ఒకరోజు దారుక మరియు దారుకుడు సుప్రియ అనే శివభక్తుడిని మరియు అతని సహచరులను బంధించి వారిని తమ రాజ్యంలో బందీలుగా ఉంచారు. సుప్రియ శివుడికి గొప్ప భక్తుడు. బందీగా ఉన్నప్పటికీ అతను నిరంతరం శివమంత్రాన్ని జపిస్తూ ఇతర బందీలకు కూడా శివనామ స్మరణ చేయమని ప్రోత్సహించాడు. దారుక రాక్షసి సుప్రియ యొక్క భక్తిని చూసి ఆగ్రహించి అతనిని చంపడానికి ప్రయత్నించింది. అప్పుడు సుప్రియ శివుడిని ప్రార్థించాడు. శివుడు వెంటనే ఒక గొప్ప లింగరూపంలో ప్రత్యక్షమై దారుకను సంహరించాడు. శివుడు దారుకను సంహరించిన తరువాత సుప్రియకు దర్శనమిచ్చి తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ అక్కడ ఉంటానని ఆశీర్వదించాడు. ఈ విధంగా శివుడు నాగేశ్వర్, పాముల ప్రభువు రూపంలో అక్కడ వెలిశాడు. నాగేశ్వర్ అనే పేరు నాగాల దేవుడు లేదా పాములను రక్షించేవాడు అనే అర్థాన్నిస్తుంది. ఈ ప్రదేశం నాగదోష నివారణకు కూడా ప్రసిద్ధి చెందింది. మరొక ప్రసిద్ధ ప్రదేశం నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి సంబంధించిన మరొక ప్రసిద్ధ కథ ఉంది. ఇది గుజరాత్లోని ద్వారకకు సమీపంలో ఉన్న ఆలయానికి సంబంధించింది. ఈ ఆలయంలో 25 మీటర్ల ఎత్తైన శివవిగ్రహం ఉంది. ఇది భక్తులను ఆకర్షిస్తుంది. నాగేశ్వర్ ప్రాముఖ్యత: నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయని, పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శివరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్లోని దాని కథ.